రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్ రైట్. ఓకే, ముందుగా కే పాల్. ఒక గొప్ప క్రైస్తవ సేవకుడు, దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో కమెడియన్ పిలువబడుతున్న ఒక అభాగ్యుడు. కే పాల్ కమెడియనా కదా? గొప్ప సేవకుడు అండి, ప్రపంచ శాంతి దూత అని పేరు ఆయనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కే పాల్ కమెడియనా కాదా? ఆయన ఎవరో ప్రక్కదారి పట్టించారండి, సమాజంలో అలా పిలువబడుతున్నాడు. ఆయన అంటే మేము ఎప్పుడు గౌరవిస్తాం. సరే, దీన్ని అంటే నేను ఎలాబరేట్ చేస్తాను ఏమనుకోండి. దేవుని నమ్మిన వ్యక్తి అంటే ప్రపంచ మీరేమన్నారు శాంతి దూత అని పిలువబడ్డాడు. దూత, అంత శాంతి దూత ఇలా జోకర్గా పిలువబడతా ఉన్నాడు కదా, దానికి కారణం దేవుడా కాదా? దేవుడు ఎందుకు అవుతాడండి? ఇప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించారు శాంతి దూతగా, దాన్ని వినియోగించుకోలేదు, నిలవబెట్టుకోలేదు. నాకు ఒక మంచి ఆధిక్యత నిలబెట్టుకుంటేనేమో ఉదాహరణేమో దేవుడి కృప, నిలబెట్టుకోకపోతేనేమో మానవ తప్పిదం, అంతేనా? ఇప్పుడు ఒక తండ్రి నేనున్నాను, నా పిల్లలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా నేను ఎంకరేజ్ చేస్తాను. దేవుని నమ్మడం ఎందుకు విజయ్? నేను అదేనండి, ఇప్పుడు నా కుమారున్నో లేదా నా కూతురునో ఒక మంచి చేస్తే నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను. అది చెడు చేస్తే ఎంకరేజ్ చేయను, శిక్షిస్తా, విడిచిపెట్టేస్తా, మాట అనలేదు విడిచిపెట్టేస్తా. అలాగే దేవునికి ఒక తండ్రి లాంటి మనసే కదండి. ఇప్పుడు ఆయన ఒక మంచి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, అరే మంచి మార్గంలో ప్రయాణిస్తున్నాడు, అతన్ని బ్లెస్ చేస్తాడు. దాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడండి. కలవరి సతీష్ ఆయన గొప్ప సేవకుడు, అయితే బైబిల్ ప్రకారంగా ఆయన స్థాపించిన సంఘాలు లేవు, అదే మా బాధ. అనిల్ కుమార్ ఒక మంచి మనసున్న వ్యక్తి, సేవకుడు. కరుణాకర్ సుగుణ ఒక స్మాల్ కిడ్. లలిత్ కుమార్ సేమ్, అతడు కూడా తానే జ్ఞానం అనుకునే ఒక స్మాల్ కిడ్. రాధా మనోహర్ దాస్ ఒక బిచ్చగాడు. యేసుక్రీస్తు దేవుడు. శ్రీరాముడు హైందవ దేవుళ్ళు కొలిచే ఒక ఆరాధ్య దైవం. శివపార్వతులు వారు కూడా హైందవులు కొలిచే ఆరాధ్య దైవాలు. నరసింహస్వామి, నాకు హిందూ ప్రామాణిక గ్రంథాలు, వెంకటేశ్వర స్వామి, హిందువులు కొలిచే ఆరాధ్య దైవం. అల్లా, ఇస్లాంలు కొలిచే దైవం. బ్రదర్ షఫీ, అతడు గొప్ప నటుడు. విజయప్రసాద్ రెడ్డి నా ప్రియ తమ్ముడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న గొప్ప రాజకీయవేత్త, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మూర్ఖుడు బండి సంజయ్. మనిషి చాలా మంచివారండి ఆయన, కానీ ఇతర మతాలపై తమ మతాభిమానంతో ఇతర మతాలను ఎక్కువ పబ్లిక్గా దూషిస్తూ ఉంటాడు ఆయన. అమిత్ షా. ఆయన గురించి నాకు పెద్దగా తెలియదండి, కానీ కుయుక్తి రాజకీయ నాయకుడు. రాజాసింగ్. తన మతాన్ని అమితంగా ప్రేమించే ఒక రాజకీయ నాయకుడు. మోడీ. ఈయనకు కూడా అదే పెట్టవచ్చు, రాజకీయం తెలిసిన నాయకుడు. సోనియా గాంధీ. ఒక ఆదర్శ మహిళ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓడి గెలిచిన ఒక మంచి మనిషి. జస్ట్ క్రిస్టియన్ అని చెప్పేసి గతంలో ముద్ర ఉండే కాబట్టి ఈ మాట చెప్తారు. కాదండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి పనులు చాలా వ్యతిరేకించిన వాళ్ళమే. క్రిస్టియన్ అని మాత్రం కాదు, పేదల పాలిట పెన్నిదిలాగా వాళ్ళ నాన్నగారు బాటలో నడిచిన వ్యక్తి. ఆయనలో లోపాలు లేవు అని నేను అనలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో పేదల పట్ల గొప్ప దాతృత్వం చూపించిన ఒక రాజకీయ నాయకుడు. అందుకే ఓడి గెలిచిన మంచి మనిషి అంటాను నేను. ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి పట్టిన చేడ. క్రిస్టియానిటీ ప్రపంచాన్ని వెలుగులోకి నడిపించే గొప్ప మార్గం. హిందుత్వం. హైందవులు ధర్మంగా కొలిచే గొప్ప ధర్మం. విజయ్ కుమార్ ఒక సామాన్య సేవకుడు. క్రాంతి కుమార్ గొప్ప యాంకర్, మంచి సూటిగా మంచి మనసున్న ఎదుటివారిని నిలదీసే తత్వం ఉన్న జర్నలిస్ట్ నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్.